రాష్ట్ర రాజకీయాల్లో వీరి గురించి చెప్పక్కర్లేదు, వీరి కుటుంబం గురించి చర్చించక్కర్లేదు. ప్రత్యేకంగా మహిళా సాధికారం కోసం, మహిళల కోసం కష్టపడే వ్యక్తిగా ఈరోజు మనం దువ్వార పవిత్ర గారితో ఉన్నాం. వీరి తాతయ్య గారి నుంచి, వీళ్ళ మావయ్య గారి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో వీరి కుటుంబాకంటూ ప్రత్యేక స్థానం ఉంది. పామార్ నియోజకవర్గంలో దువ్వార పవిత్ర గారి రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం ఆవిడతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే. మిమ్మల్ని బాపనయ్య గారి మనవరాలను పిలవాలా, డివైఎస్ కోడలని పిలవాలా, లేకపోతే జనసేన నాయకురాలుగా మిమ్మల్ని పిలవాలా? మా అమ్మగారు పెట్టింది పవిత్ర కాబట్టి తప్పకుండా పవిత్రనే పిలవాలి. కాకపోతే బాపనయ్య గారి మనవరాలుగా ఆయన చేసిన సిద్ధాంతాలు, ఆయన ప్రజల కోసం సేవ చేసి అంకితమైపోయిన ఆయన లాంటి ఆజానుభావుడు అయిన అంత పెద్ద మనిషికి ఒక మనవరాలు అవడం వల్ల తప్పకుండా పవిత్ర ఆయన మనవరాలని పిలవాలి. అండ్ మా మామయ్య గారు అంటారా, ఆయన కోడలుగా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడం జరిగింది. ఈ పామర్కి ఆయన చేసిన పనులు కానీ, ఆయన అభివృద్ధి పనులు కానీ ఈ రోజుగా స్థిరస్థాయిగా ఉండిపోయినాయి. అలాంటి మనిషి యొక్క కోడలుగా గొప్పగా నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. సో అలాంటి ఫ్యామిలీ నుంచి తాతగారి కోడలుగా, తాతగారి మనవరాలుగా, దాసు గారి కోడలుగా, నేను వ్యక్తిగతంగా పవిత్రగా తప్పకుండా ప్రజల్లోకి నా ఇండివిడ్యువాలిటీ అండ్ ప్లస్ మా వాళ్ళ యొక్క ప్లస్ పాయింట్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి నన్ను ఒక కోడలు మనవరాలుగా పిలవచ్చు. అండ్ జనసేనలో జాయిన్ అవడం వల్ల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలతోటి, ఆయన యొక్క భావాలతోటి, ఆయన యొక్క ఎజెండాస్ తోటి ఆయన నచ్చి ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి ప్రజాసేవలు చేయడానికి నేను ఆయన కోడలుగా, ఆయన మనవరాలుగా పార్టీకి నేను నమ్మకంగా లాయల్గా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఒక పవిత్ర జనసేన నాయకురాలుగా ఉన్నాను. సో వీటిలో మీరు ఏది పిలిచినా నాకు మంచి సంతోషమే. ఏదో సినిమాలో బాలకృష్ణ గారి డైలాగ్ గుర్తొచ్చినట్టు, రాజకీయం మా బ్లడ్లోనే ఉన్నట్టు, రాజకీయం మీ తాతగారి నుంచి మీ బ్లడ్లో ఉందా, లేదా మామగారు గౌరవార్థం మీకు వచ్చిందంటారా రాజకీయం? తప్పకుండా మా తాతగారు బ్లడ్లో నుంచి అండి. తాతగారే కాదు, అమ్మమ్మ వాళ్ళు మొత్తం మా తాతగారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. నిడుమోల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. మళ్ళీ ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్, రైతు సంఘానికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా చేశారు. ఆయన స్వర్గీయులు అయినాక అమ్మమ్మ అనానిమస్గా, ఆల్ పార్టీస్ అనానిమస్గా 70,000 మెజారిటీ తోటి ఈ రోజుకి హిస్టరీలో నిలబడిపోయే అంత మెజారిటీ తోటి అమ్మమ్మ గెలిచారు. సో వాళ్ళ యొక్క వారసత్వం నాలో తప్పనిసరిగా ఆ బ్లడ్ ఉంది కాబట్టి ఈ రోజు ప్రజాసేవకి నేను వచ్చాను. ఒక ఉమెన్ ఎంటర్ప్రైనర్గా ఉండి మీరు అటు వ్యాపారం చూసుకుంటూ ఇలాంటి రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలు చూస్తున్న వాళ్ళు ఎంత మంచి వాళ్ళు వచ్చినా సరే ఏదో ఒక నిందలేస్తున్నారు. ఇలాంటి రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించిన ఒక ఉమెన్ ఎంటర్ప్రైనర్గా ఉండి మీరు సేవ చేయాలనుకుంటే మహిళలకి అట్లా అయినా సేవ చేసుకోవచ్చు, కానీ ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? నేను ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నాను హైదరాబాద్లో. నా ఓన్ బిజినెస్ ఎంత మా హస్బెండ్ది ఉన్నా, మా మామయ్య గారిది ఉన్నా, ఇప్పుడున్న కాలానికి సెల్ఫ్ ఇండిపెండెంట్, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేది తప్పనిసరిగా ప్రతి మనిషిలో ఉండాలి. అది అవేర్నెస్ కంపల్సరీ ప్రతి వాళ్ళలో వచ్చింది, ఉంటున్నాం. అలాగే నేను ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నా కూడా ప్రజల్లోకి రావడానికి కారణము మా తాతగారు. హీఈస్ మై హోల్ సోల్ ఇన్స్పిరేషన్. నన్నుగా నేను ఒక్కదాన్ని చనిపోయి ఈరోజు తిరిగి చూస్తే పవిత్ర ఏం చేసింది అనే కంటే నేను ప్రజల్లో నేను ఏం చేశాను, ఈ అమ్మాయి అంటే నేను చనిపోయిన రోజు నలుగురు నన్ను లేపి తీసుకెళ్లే బదులు నన్ను వేలాది మంది చూడాలి అనే ఒక కోరిక, ప్రజల కోసం నేను ఏం చేశాను అనే నాకు సంతృప్తి, ప్రజల కోసం తప్పనిసరిగా నేను సాక్రిఫైస్ చేయాలి అనే ఒక మా తాతగారి యొక్క భావాలు నాలో ఉన్నాయండి. డెఫినెట్గా వారసత్వం అనేది వాళ్ళలో బ్లడ్ అనేది జీన్స్ ఉంటుంది. కానీ పర్సనల్గా నాకు ప్రజల కోసం ఏం చేశాను, నాకుగా నేను తిన్నానా, నాకుగా నేను బతికానా, నాకుగా నేను తయారైనా అని కాదు, ప్రజల కోసం ఏం చేశాను, నలుగురికి ఎంతమందికి భోజనాలు పెట్టి నేను సాయం చేశాను అనే తృప్తి నాలో ఎక్కువ. అది నేను ఈ రోజుకి ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నా, నేను ఒక LLB, LLM, MBA చేశాను. నేను ఈరోజు నేను స్వతహాగా సంపాదించాలంటే నేను నా ఓన్గా ఉద్యోగాలు చేయొచ్చు, నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, లేదా వేరే కంట్రీలో వెళ్ళి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. నేను అంకితం ప్రజలకి, సింప్లీ అంకితం చేసి ప్రజల కోసం బతకాలి అనే ఒక నా యొక్క గోల్ అండ్ నాకు ప్యాషన్. గతంలో మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు,
ఇప్పుడు ప్రత్యక్షంగా జనసేనలోకి రావడానికి కారణం ఏంటి రాజకీయ పరంగా? ప్రజలకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా నా ఫస్ట్ నా ఎంట్రీ బీజేపీ అండి. నేను హైదరాబాద్లో ఉంటున్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఒక పార్టీని ఎన్నుకోవాలి కాబట్టి అప్పుడులో నేను ఫస్ట్ టైం బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మహిళా మోర్చాగా చేశాను. చేసి 1 టర్మ్ మొత్తం 5 years చేసినాక ఎప్పుడైతే మావయ్య గారు ఇక్కడ నాకు సపోర్ట్, మావయ్య గారు ఉన్నారు ఇక్కడ పామర్లో చేస్తున్నారు అన్నప్పుడు ఆంధ్రాలో చెయ్యాలని ఒకే ఒక కారణంతో నేను అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ చేయడం జరిగింది. అండ్ ప్రజలందరూ అనుకుంటున్నారు పవిత్ర గారు ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ జరుగుతూ వెళ్తున్నారని. లేదండి, నేను వైఎస్ఆర్సీపీకి పర్సనల్గా నేను వెళ్ళి కలవడం, కొడాలి నాని కానీ పేరు నాని పెద్దిరెడ్డి కానీ బొత్స గారు కానీ వీళ్ళతో నేను పర్సనల్గా నేను సన్నిహితంగా ఉన్నానేమో కానీ ఎక్కడా నేను యాజ్ ప్రజెంటేషన్గా నేను ఎక్కడ జాయిన్ అవ్వడం జరగలేదు. జగన్ గారితో నేను ఎక్కడ కండువా వేసుకోలేదు అండ్ ఎక్కడ నేను ప్రెస్ మీట్ వేయలేదు, ఎవరికి నేను క్యాన్వాసింగ్ చేయలేదు. దాన్ని విమర్శించుకుంటూ పార్టీలో అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను అనుకున్నారు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రకంగా నేను ఎప్పుడు వైఎస్ఆర్సీపీలో నేను జాయిన్ అవ్వడం జరగలేదండి. కాకపోతే కొడాలి నాని గారు కానీ పెద్దిరెడ్డి గారు వీళ్ళు నాకు సన్నిహితం, నాకంటూ బిజినెస్లు ఉన్నాయి. మా మావయ్య గారు చేశారు, మా మావయ్య గారు వెయిటేజ్తో నాకు ఎంతో మందితో పరిచయాలు ఉన్నాయి, మాట్లాడటం జరిగింది. జగన్ గారిని కలవడం జరిగింది, సీఎం గారిని. సో దానివల్ల నేను జాయిన్ అవ్వడం అనేది తప్పండి. సో ఇప్పుడు నేను జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది మట్టుకి పార్టీ వైజ్గా నేను ప్రతిదీ చేస్తూ వస్తున్నాను. జనసేన పార్టీలో కానీ పామర్ నియోజకవర్గంలో కానీ మీ స్థానం ఏంటి? నా స్థానము ప్రజెంట్లీ అయితే నాకంటూ ఒక స్థానం నేను క్రియేట్ చేసుకోలేకపోవడం కారణము ఇక్కడ ఒక ఎస్సీ నియోజకవర్గంలో మరి ఒక ఓసీ అతన్ని పెట్టి మూవ్ అవుతూ చేస్తున్నారు. దాన్ని నేను క్వశ్చన్ చేసి నేను వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ప్రజలకి నేను ఉన్నాను అని పార్టీలో జాయిన్ జరిగింది. నేను చేస్తూ వస్తున్నాను. మాకంటూ ఒక వెయిటేజ్ ఉంది ఇక్కడ. పామరు అంటే దాసు గారు చేసిన అభివృద్ధులు తోటి నాకు కంపల్సరీగా ప్లస్ పాయింట్ ఉంది. అండ్ వ్యక్తిగతంగా నేను ప్రజలకు చేసుకుంటూనే వస్తున్నాను. కాకపోతే కొన్ని కారణాల పాట ప్రతి పార్టీకి చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఆ లోపాలు నేను ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో నేను మాట్లాడలేను. ఆ లోపాల వల్ల నాకంటూ ఒక స్టాండ్ తీసుకోలేకపోయాను, ఒక పోస్ట్ తీసుకోలేకపోయాను. త్వరలో తప్పకుండా తీసుకుంటాను. దాన్ని పార్టీ నన్ను గుర్తించే సిచ్యువేషన్ లేదని కాదు, పార్టీ గుర్తించని కాదు, కొన్ని కారణాల చేత అది జరగలేదు, తప్పకుండా అవుతుంది. ఇప్పుడు పామర్ నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఇప్పుడు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మీ మామగారికి కానీ ఎంతో గట్ట ప్రజాదరణ ఉంది. ఈ ముగ్గురుతో కంపారిజన్ చేసుకుంటే మీకు నియోజకవర్గంలో ఎటువంటి ప్రజాదరణ ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్గా వ్యక్తిగతంగా తీసుకుంటే ఈరోజు పామర్కి ఎంత అభివృద్ధి చేశారని ఆయనని కాదు అడగండి, ప్రజలకి వెళ్ళి అడగండి. ఆయనను వ్యక్తిగతంగా చేస్తే నన్ను నేనేం చేశాను నేను ఏదో గొప్పగా చెప్పుకుంటా. ప్రజల్లోకి వెళ్ళి అడిగితే ప్రజలు ఏం చెప్పారు? ఈ రోజు వరకు కైలే అనిల్ కుమార్ ఏం చేశారు అభివృద్ధి పనులు, దాసు గారు ఏం చేశారు, లేదా కుమార్ రాజా గారు ఏం చేశారు? తప్పకుండా అడిగితే ప్రజలకే వదిలేద్దాం. పవిత్రగా నేను ఏం చేశాను? నేను 2019లో జనసేనలో అంటే 19 నుంచి తిరుగుతున్నాను, 20లో జాయిన్ అవడం జరిగింది. 20 నుంచి ఈ రోజు వరకు నేను ప్రతి మండలంలో ప్రతి సేవ చేసుకుంటూ వచ్చాను. కానీ నాకంటూ ఒక గుర్తింపు పేరు లేదు కాబట్టి అది నాది హైలైట్ పేపర్లలో వాటిల్లో పవిత్ర ఇన్ఛార్జ్ తక్కని వెళ్ళిపోతుంది. అదే ఇన్ఛార్జ్ లేదనుకోండి, ఏం చేసినా మీరే తీసుకోండి, మీరు వేస్తారా? ఒక ఇన్ఛార్జ్ అని పక్కన లేదా, లేకపోతే కోఆర్డినేటర్ అని లేదా, పార్టీకి అంటూ ఒక పేరు, ఒక వాళ్ళ డిజిగ్నేషన్ అనేది ఇంపార్టెంట్. కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ అని ఆయనకు ఒక డ్రెస్, ఒక కర్ర, పోలీసులో ఒక సిఐ ఎస్ఐ అంటే వాళ్ళకి ఒక స్టార్స్, వాళ్ళకంటే ఒక గన్, అలా ఒక డిజిగ్నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిజిగ్నేషన్ అనేది నేను కోల్పోయాను. దానివల్ల నాకు గుర్తింపు ఉంది. ప్రజల్లో పర్సనల్గా వెళ్తే పవిత్ర దానకరణలారు, తను డెఫినెట్గా సర్వీస్ చేస్తుంది, చూసిన వాళ్ళకల్లా హెల్ప్ చేసే మనస్తత్వం ఉంది అనే డెఫినెట్గా నాకంటూ ఆ పేరు ఉంది. మీరు ప్రజల్లో వెళ్ళి కలుపుకోవచ్చు. అది కాక మావయ్య గారు చేసిన యొక్క అభివృద్ధి పనుల వల్ల
అరే వాళ్ళ కోడలు సేమ్ అదే మనస్తత్వం, వాళ్ళ మనుషులు, గుంటూరు బాపనయ్య గారు మనవరాలు అదే సిద్ధాంతాలు, అలాగే ప్రజల కోసం చేసే మనుషులు కాబట్టి ఈరోజు వచ్చారు. మేము పార్టీని అనేది అది ఒక బలం, ఒక పిల్లర్ కావాలి కాబట్టి మేము ఒక పార్టీని ఎన్నుకున్నామే, కానీ మానసికంగా మేమందరం ప్రజల కోసమే వచ్చామండి, మా ఫ్యామిలీస్ అందరు. ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఒక మహిళగా మీరు రాజకీయాల్లోకి రాణించాలనుకుంటున్నప్పుడు మీకు పర్టికులర్గా ఈ నియోజకవర్గం నుంచే కానీ రాజకీయాల్లో ఎటువంటి మీకు ప్రత్యేక అనుకూల పరిస్థితులు ఎదురవుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? పార్టీ తరపు నుంచి ఫేస్ అవుతున్నాము తప్పకుండా, అది తప్పకుండా ఎవరికి లేకుండా అయితే ఏ పార్టీ లేదు. పార్టీ తరపు నుంచి గుర్తింపు అనేది రావాలి అని ఉద్దేశించి మేము ప్రజలకు చేసుకుంటూ వస్తున్నాము. ఇస్తారనే ఒక భావనతో మేము ఇంకా వెయిట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రజల నుంచి మాకు సపోర్ట్ అంటే కంపల్సరీ పార్టీకి కంపల్సరీ ఒక పోస్ట్ అంటే ఆవిడ ఏంటి, ఆమెకంటూ ఇన్ఛార్జ్ ఇచ్చారా, లేకపోతే ఇంకేమైనా ఉందా పార్టీలో అంటూ ఒక నామినేటెడ్ డిజిగ్నేషన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్గా ఫీల్ అవుతున్నారు, ప్రజలు ఫీల్ అవుతున్నారు. నేనంటే ఉండాలి, ఒక పార్టీ అన్నాక కంపల్సరీ వాళ్ళకి అంటూ ఒక డిజిగ్నేషన్ లేని మనం ఒక స్టెప్ వేయడానికి ప్రాబ్లం అవుతుంది. ప్రతి దగ్గర మీకేం పోస్ట్ ఉంది, మీరేం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక పోలీస్ స్టేషన్కే వెళ్ళాను, మీరు ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు, మీరు ఎవరండి, పార్టీకి ఏంటి అంటే నేను కంపల్సరీ రిప్రజెంట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను పలానా పార్టీకి నేను ఇన్ఛార్జినండి, పలానా పార్టీకి నేను పలానా నాకు పోస్ట్ ఉంది అని చెప్పుకుంటేనే నాకు వెయిటేజ్ ప్రజల్లో. ఆ యొక్క వెయిటేజ్ వల్ల నేను వెనకడుగు కొంచెం కనిపించట్లేదేమో, కానీ నేను ప్రతి స్టెప్ నేను ముందుకు వెళ్తూనే వస్తున్నాను. కాకపోతే ఆ యొక్క డిజిగ్నేషన్ ఉంటే నేను ఈరోజు పామరులో ప్రతి పేరు, ప్రతి పల్లెలో, ప్రతి మనిషిలో పవిత్ర అనే పాటలాగా పాడే వెయిటేజ్ నేను తీసుకురాగలుగుతాను. అంత నాకు బలం ఉంది, అంత వ్యక్తిగతంగా నేను అలా వెళ్ళగలిగే వే నాకుంది. కానీ ఏంటంటే ఒక్క మైనస్, పార్టీ నుంచి నాకంటూ ఒక డిజిగ్నేషన్ అనేది వచ్చి ఉంటే ఈరోజు పామరే వేరుగుండేది ఏమో, నేనే తెచ్చుకునే దాన్ని ఏమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మీరు చేరినప్పుడు ఇంతకాలం మీకు డిజిగ్నేషన్ రాలేదంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న జిల్లా నాయకత్వం కానీ లేకపోతే పార్టీ హైకమాండ్ కానీ ఏ రోజైనా మీ మనసులో మాట చెప్పారు అంటే ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారని చెప్పి మీరు ప్రజల తరఫున ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వాలనుకునే నన్నంటూ ఏంటి క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇంతకాలం మీరు ఏ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళకి ఎవరికి మీరు చెప్పలేదు ఈ విషయం? జనసేనలో ఉన్న వాళ్ళు ఇద్దరే అండి, నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను ఎప్పుడు రీచ్ అవ్వలేను, దేవుడి దగ్గర కన్నా నేను ఈజీగా వెళ్ళగలుగుతానేమో కానీ తిరుపతి ఎదురుగా వెళ్ళి దర్శనం చేయండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే 7 దర్బార్లు కాదు 10 దర్బార్ల దగ్గరికి వెళ్ళాలని అంత కష్టంగా ఉంది యాక్చువల్గా. కాకపోతే అది మైట్ బి ఆయన ఒక స్టార్ లెవెల్లో ఉండటం వల్ల, నేను క్రిటిసైజ్ చేశాను, స్టార్ లెవెల్లో ఉండటం వల్ల ఆయనకు అంత ఎక్కడికక్కడ ఆపేయడాలు జరగడం ఆయనకి ఒక సేఫ్టీ కోసం అవి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ క్రేజ్ ఉండటం వల్ల ఆయన అలా ఆపుతూ ఉండొచ్చు. ఆ యొక్క దానివల్ల నేను అతన్ని రీచ్ అవ్వలేకపోతున్నాను. ఒకవేళ రీచ్ అవుతే ఈ అమ్మాయి తను మామూలుగా ఉన్న ఒక లీడర్స్ని కాదనుకొని ముందుకు వెళ్ళిపోయి వాళ్ళతో సంప్రదించినారు అని ఎక్కడ నన్ను విమర్శించి నన్ను ఎక్కడ వెయిటేజ్ ఈ యొక్క పొలిటికల్ ఇది దాంట్లో ఇది ఎప్పుడు అన్ని పార్టీల్లో ఉండేది. సో మనం ఎలా స్టెప్ బై స్టెప్ ఒక ఇంటర్వ్యూలో అవుతుందో అలా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళి అక్కడ రీచ్ అవ్వాలనే వెయిట్ చేస్తూ వచ్చాను. కానీ డైరెక్ట్గా వెళ్ళిపోయి అడగాలి, డైరెక్ట్గా వెళ్ళి చెయ్యాలి, లేదులే గుర్తిస్తారు నా పనులతో డెఫినెట్గా. ఒక ఎస్సీ నియోజకవర్గంలో మాల అమ్మాయి ఒక ఉమ్మడి కృష్ణా జిల్లాలో లేనే లేదు. ఒక స్టేజ్ మీద నిలబడితే ఈరోజు ఎవరు వాళ్ళు అంటే మరి ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు, లేకపోతే ఎస్టీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఈ ముస్లిం కమ్యూనిటీ అయి ఉండొచ్చు. కానీ ఒక ఎస్సీ మాల అనే ఫీమేల్ లేడీ అనేది లేకుండా ఉంది. అలాంటి గుర్తింపు ఉన్న అమ్మాయిని ఒక పార్టీ తరపుననే కాదు, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి తాతగారు మావయ్య గారు ఉన్న ప్లేస్లో నుంచి కూడా నన్ను గుర్తించలేదు అంటే అది నాకు గుర్తించలేదు అనుకోవట్లేదు, డిలే చేస్తున్నారని అనుకుంటున్నాను. లేదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు ఆపుతున్నారు అనుకున్నా కానీ రీచ్ అవ్వలేదంటే నాదెళ్ల మనోహర్ గారికి తెలుసు. ఆయన ఆధ్వర్యంలో నేను జాయిన్ అయ్యాను. ఆయన తీసుకెళ్ళి ఆయన చేతులుగా నన్ను పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్ చేయడం జరిగింది.
ఆయనకి నేను ఉన్నానని తెలుసు, నన్ను కాన్స్టిట్యున్సీలో వర్క్ చేయమన్నారు. మరి నాకంటూ ఒక పోస్ట్ ఇస్తే సంతోషించేదాన్ని. మరి అది ఎందుకు దేనివల్లనే అది ఒక స్టెప్ బ్యాక్ ఉన్నది అనేది మరి వాళ్ళ పార్టీకి తెలియాలి. అది సో జస్ట్ వెయిట్ అండ్ సీ. ఖచ్చితంగా మీరు అనుకున్న అది కళ్యాణ్ గారు దగ్గర నుంచి ఇంకా గొప్పది ఏదో రావచ్చు, అందరూ ఎదురు చూద్దాం. దాంట్లో మేము కూడా చూద్దాం ఎలాంటి పరిణామాలు కళ్యాణ్ గారి నుంచి మీకు ఏ శుభవార్త రెడీలో ఉందో ముందు చూద్దాం. 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ నుంచి డివై దాస్ గారు టికెట్ ఆశించి ఆయనకి రాలేదని మరుక్షణం వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యారు. మరి ఈరోజు మీరు జనసేన పార్టీలో ఉన్నారు, దీన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దాస్ గారు 2019లో జాయిన్ అవడానికి కారణాలు ఒకటేనండి. ప్రజలు ఆదరణ పార్టీ నుంచే. ఏదో ఒక పార్టీలో ఉంటేనే వాళ్ళకి విలువ. మేము ఆ పార్టీనా ఈ పార్టీనా అంటే ఇదేం పెళ్లి కాదు. ఒకరి పెళ్ళిళ్ళు వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాం అని మాట్లాడుతున్నారు కదా, అలా కాదు. పార్టీ గురించి మాట్లాడుతున్నా అంటే పార్టీ అనేది బలం, వెయిటేజ్. అది లేని ప్రజలు గుర్తింపట్లేదు కాబట్టి ప్రజల కోసం ఏం చేయాలని ఆకాంక్షతోటి అరే ఆ పార్టీలో కన్నా వెళ్ళి నేను చేద్దాం, ఈ పార్టీలో కన్నా వెళ్ళి చేద్దాం అనే వేలో మావయ్య వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఏది జనసేనలో. ఎప్పుడైతే ఆయనకు సీట్ ఇస్తామని ప్రామిస్ చేసి మళ్ళీ బీఎస్పీకి ఇవ్వడం జరిగిందో ఆయన మనసులో ఒకటే, అయ్యో నేను ప్రజలకి ఈసారి కూడా చేయలేకపోతున్నానా అని ఒక ఉద్దేశించి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. అంతేగాని పార్టీ నచ్చక కాదు. ఇక్కడ పార్టీ నచ్చేది ఏమి లేదు. పార్టీ అనేది మనకు ఒక, నేను ముందు నుంచి చెప్పుకుంటూ వస్తే ఒక పిల్లర్. ముందుకు వెళ్ళాలంటే ఒక నిచ్చెన కావాలి. నిచ్చెన ఎక్కుతేనే ప్రజలు గుర్తిస్తారు. మనం అంత పైన నుంచుంటేనే ప్రజలు మనల్ని చూడగలుగుతారు. అందరూ ఒకేసారి ఇలా ఎదురుగా ఉంటే ఒక మనిషే చూడగలరు. సో ఆ పిల్లర్ కోసం చూస్తూ ప్రజల దగ్గరికి రీచ్ అవ్వాలనుకుని వెళ్ళారు, అవ్వలేదు. ఆయన మళ్ళీ వెనక్కి జరగడం జరిగింది. నేను ఆయన వెళ్ళిపోయారు, ఆయన వచ్చారని ఉద్దేశించి ఆ రకంగా మేము మా ఫ్యామిలీలో అందరూ ఒక పార్టీని కాకపోతే ఇంకొక పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ వెళ్తారు అని ఒక విమర్శలు ప్రజల్లో కాదు. ఈ కళ్యాణ్ కుమారే తీసుకొని ప్రతి నిమిషం అది ఒక పట్టుకుని ఒక స్పీచ్ పట్టుకొని వీళ్ళు పార్టీలు మారుతున్నారు. ఎవరు మారలేదండి? ఇప్పుడు పార్సాది మారలేదా? తలకాయ ఎవరు మారలేదు? వల్లభనేని వంశీ గారు మారలేదా టీడీపీలో నుంచి? ఇది ఎప్పటి నుంచో పామర్ నియోజకవర్గంలో ఉంటుంది. ఎప్పటి నుంచో ఏంటంటే దాస్ గారి కుటుంబం టికెట్ వస్తేనే ఆ పార్టీలో ఉంటారు, టికెట్ రాకపోతే పార్టీలో ఉండరు అనే పామర్ నియోజకవర్గంలో ప్రతి సామాన్య ఓటర్కి ఎదురవుతున్న క్వశ్చన్కి మీరు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారు ఈరోజు? మా పార్టీలు మారుతాము లేదా సీట్ ఇస్తేనే ఉంటాము అనే అభియోగం మా ఫ్యామిలీ మీద ఉంది. కానీ ఇప్పుడు నేను జనసేనలో ఉండటం జరుగుతుంది. ఈ పొత్తు భాగంగా కుమార్ రాజా గారికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఇచ్చారు కదా అనేసి నేను పార్టీ మారడం కానీ లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం కానీ నేనేం చేయట్లేదు. తప్పనిసరిగా ఈ పొత్తు భాగాన ఆయనని సెలెక్ట్ చేయడం జరిగింది. వేరే కారణాలు, ఎలాంటి కారణాల ద్వారా ఆయనకు నేను సపోర్ట్ ఇస్తాను. ఆయనకి ఎటువంటి నా నుంచి సేవ కావాలన్నా నేను చేస్తాను. అండ్ ఒకవేళ పొత్తు లేకుండా ఉండి ఈరోజు జనసేన నుంచి ఒకవేళ ఇండివిజువల్గా వేసి ఉంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు నా పేరు సపోర్ట్ చేసేవాళ్ళు, నేనే అభ్యర్థిని అయ్యేదాన్ని. పొత్తు బాగానే జరగడం వల్ల కుమార్ రాజాకి వెళ్ళటం జరిగింది. నా నుంచి ఎలాంటి ఆయనకి సపోర్ట్ కావాలన్నా పార్టీ తరపు నుంచి వెళ్తాను. ఇప్పుడు పార్టీకి చేస్తున్నాను. నేను మళ్ళీ ఇవ్వలేదు అనేసి నేను ఏదో వేరే పార్టీలకు వెళ్ళటం కానీ అలాంటివి చేయట్లేదు. ఆయనకి నేను సపోర్ట్ ఇస్తాను. నాకు రాబోయే కాలం కూడా నేను జనసేనకి సపోర్ట్ ఇస్తూనే ఉంటాను. ఆ పార్టీకి నేను లాయల్గా ఉంటాను. మీ మావయ్య గారు డివై దాస్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయింది. మీరు జనసేన పార్టీలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇరువురు రేపు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు మీరు మీ మావయ్య గారిని ప్రత్యర్థిగా ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అక్కడ మరి ఎత్తాలో లేదో తెలీదు. షర్మిల గారు, జగన్ గారు ఉన్నారనుకోండి, ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్, మేమందరం ఒకే కుటుంబం. మావయ్య గారు మేము ఒకే ఇంట్లో ఉంటాము, కలిసి ఉంటాము, కలిసి తింటాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రజలకి చేయాలి అని ఆయనకు ఒక కొన్ని అంబిషన్స్ ప్రతి వాళ్ళలో ఉంటాయి. నేను డాక్టర్ అవ్వాలనుకుంటాను, మా మదర్కి ఏమో నేను లాయర్ అవ్వాలని ఉంటుంది. తప్పనిసరిగా అమ్మ ఒత్తిడి పెడుతుంది, నాన్న ఇది అవ్వాలి. అలాగే మా మావయ్య గారికి ఆయన వెళ్ళడానికి వెళ్ళాలని ఉంది. ఆయన నన్ను ఆపరు, నేను ఆయన ఆపరు. నాకు ఏనాడు మా మావయ్య గారు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అందరూ అనుకుంటారు ఆమె వ్యతిరేకంగా వస్తుందని. వ్యతిరేకంగా వస్తే ఈరోజు పామర్లో మా భర్త నేను అందరం కలిసి మా మావయ్య గారు కలిసి ఉంటాం. నన్ను ఏనాడు ఆపలేదు. ఆయన ఏనాడు నన్ను
తిట్టడం కానీ జరగదు. అదన్నీ ప్రజలు ఊహాగానం. ఏంటి, దాసు గారికి ఇష్టం లేదు, లేదా దాసు గారు ఆపుతున్నారు, వాళ్ళకి పడదు, ఇదంతా పుట్టించిన మాటలండి. మాకు అలాంటివి ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఆయనకి ఇంకా నుంచోవాలి, చెయ్యాలి. ఆయన తర్వాత తదంతరం ఆయన యొక్క వారసత్వంగా నేను నిలబడాలని కొంచెం నన్ను వెయిట్ చేయమంటారు, నేను కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాను అంతే, అలా ఏం లేదు. సో ఆయన పార్టీ నుంచి నేను నాకు ఎటువంటి ఆయనని విమర్శించడాలు కానీ అలాంటివి నేను పర్సనల్గా అయితే చేయను. ఇన్ కేస్ పార్టీ వైజ్ అంటే కాంగ్రెస్ని నేను ఒక బీజేపీ నుంచి ఫస్ట్ రావడం జరిగింది, తర్వాత జనసేనలో ఆయన యొక్క సిద్ధాంతాలతో ఉన్న మనిషిని కాబట్టి ఆయన ఆ సిద్ధాంతాలు మాకు సెట్ కావు కాబట్టి పార్టీని ఎలాగో విమర్శిస్తాం. వ్యక్తిగతంగా మామయ్య గారితో నాకు ఎటువంటి ఇది లేదండి. ఆయన మంచి ప్రజలకు చేయాలనుకుని వస్తున్నారు, ఆయన ఒక లాస్ట్ మూమెంట్ ప్రజలకి అంకితం అవ్వాలనుకుని వస్తున్నారు, చేసుకుంటూ వెళ్తారు అంతే. పామర్ నియోజకవర్గంలో చూసుకుంటే 3 పార్టీలకి ఎంత ఓట్ బ్యాంక్ అయితే ఉందో కనిపించుకోకుండా చాప కింద నీరులాగా జనసేన పార్టీకి కూడా ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ని ఇప్పుడు వరకు ఎవ్వరూ కానీ బయటికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఓట్ బ్యాంక్ ఉంది ఈ నియోజకవర్గంలో అని ఎవరు తెలియచేయలేకపోయారు. రానున్న రోజుల్లో జనసేన సపరేట్ ఓట్ బ్యాంక్ని మీరు ఏమైనా బయటికి తీసుకురాగలరా? 2019లో బిఎస్పీకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అప్పుడు 5,000 ఓట్లు వచ్చినాయని తెలుసు. ఒకటి, ఈ పామర్ నియోజకవర్గంలో తెలియని అంటే మీరు అన్నట్టుగా చాప కింద నీరులాగా చాపలాగా నీరులాగా ఆ రకంగా జనసేన ఓట్ బ్యాంక్ లేదని ఊహిస్తున్నారు. అది రాంగ్ అండి. ఇక్కడ వ్యక్తిగతంగా ఉండి ప్రజల్లో తిరిగి ప్రజల మాటలు మేము పర్సనల్గా మేము మండలం విలేజ్ తిరిగిన వాళ్ళు మాకు తెలుసు. ఇక్కడ 100% కాకపోయినా వెయిటేజ్ గెలవగలిగే అంత వెయిటేజ్ మట్టుకి జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. బిఎస్పీకి ఇవ్వడం ఆ టైంలో 5,000 జరిగింది. అదే కనుక జనసేనకు కానీ ఇచ్చుంటే తప్పనిసరిగా మంచి మెజారిటీతో అయితే కనిపించేది. అది కనిపించకుండా ఉండటానికి కారణం మొన్న మరి బిఎస్పీకి ఇవ్వడం జరగడం వల్లనే అలా కనిపించలేదు. ఇప్పుడు నేను వచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీలు ఇప్పుడు జనసేనలో జాయిన్ అయింది. ఇప్పుడు ఈ పార్టీ ఈ ఊరిలో జనసైనికులు ఉన్నారు, జనసైనికులు నేను తీసుకురాగలుగుతాను. ఎంత ఓట్ బ్యాంక్ ఉందనేది నాకు ఒక అవకాశం ఇస్తే నేను చూపించగలుగుతాను డెఫినెట్గా. ఎందుకంటే కనిపించట్లేదు, కరెక్ట్ పర్సన్ వచ్చి వాళ్ళని లాక్కు రావాలి. ఉన్నారు, ఆ వాయిస్ ఉంది. లేని మేము ఊరికనే వచ్చి మేము మాట్లాడడం వల్ల మాకేం వస్తుంది? పార్టీకి బలం మేము పెంచాలని వచ్చాం. మాకు ఇస్తే ఆ బలాన్ని చూపించే కంపల్సరీ మేము చూపిస్తాం. కాబట్టి జనసేన కానీ ఇప్పుడు సీట్ ఇచ్చినా వాళ్ళ వెయిటేజ్ ఆ ఓట్ బ్యాంక్ మటుకి ఇక్కడ ఉంది, గుర్తించట్లేదు అంతే. గుర్తింపు ఇవ్వడానికే నేను వచ్చాను, నాకు ఒక అవకాశం ఇస్తే గుర్తింపు నేను చూపిస్తాను. స్థానికతంగా మీ మీద చిన్న విమర్శ ఉందండి, అది మీ పార్టీ నుంచే ఉంది, మీ జనసేన పార్టీ నుంచే ఉంది. అంటే మీరు నియోజకవర్గంలో ఎక్కువ ఉండరు, అంటే హైదరాబాద్ నుంచి వస్తారు, 1-2 కార్యక్రమాల్లో పాల్గొంటారు, వెళ్ళిపోతారు. స్థానికతంగా మీరు ఇక్కడ ఉండడం లేదని చెప్పి, అంటే ఇది వేరే పార్టీ వాళ్ళు అన్నవాళ్ళు కాదు, మీ జనసేన పార్టీ నుంచి దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రతి మనిషి బతకాలంటే సంపాదన ఉండాలి. సంపాదన లేని మనం ఏం చేస్తానంటే ఏమంటారు, అదిగోండి వాళ్ళని కొట్టి తీసుకొచ్చారు, వీళ్ళని కొట్టి డబ్బు మేము కష్టపడి పనిచేసేవాళ్ళం. మా బిజినెస్లు అవన్నీ హైదరాబాద్, పిల్లలు చదువుకునేది హైదరాబాదే. సో అవి చూసుకుంటూ మేము రాజకీయంలో ప్రజల కోసం చేయాలి, అవి సంపాదన చేసుకుంటూ మేము ఇక్కడ ప్రజల కోసం రావాల్సిన సిచ్యువేషన్. సో మా అవసరాలు బట్టి మేము అక్కడ ఇక్కడ చేసుకునే వెయిటేజ్ మాకుంది కాబట్టి మా సంపాదించుకోవాలి, మళ్ళీ ఆ ముద్ద తీసుకొచ్చి ఇక్కడ నలుగురికి పెట్టి నేను తినాలి, నలుగురికి పెట్టాలి. సో ఆ వేలో నేను అటు వెళ్ళి నా పిల్లల్ని చూసుకున్నాను, బిజినెస్ చూసుకున్నాను, మళ్ళీ నా అవసరం బట్టి నేను ఇక్కడ మూవ్ అవుతూ వస్తున్నాను. అంటున్నారు మరి మా వాళ్ళే అన్నారు, మా జనసైనికులే అన్నారని. వాళ్ళకు కూడా నేను ఎప్పటి నుంచో చెప్పాలని, వాళ్ళు అడిగారని కాదు, నా మనసులో కూడా ఎప్పటి నుంచో ఉంది, నేను చెప్పాలనుకుంటున్నాను. నా అవసరం బట్టి నేను కాబోయే రోజుల్లో నేనేమో మొత్తం ఇక్కడే ఉండిపోతానేమో. ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు బట్టి మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, రేపు అమెరికాకి వెళ్ళి షూటింగ్ చేయాలి, వెళ్తారు. లేకపోతే ఇంకోసారి వేరే కంట్రీకి వెళ్ళాలి, దుబాయ్కి వెళ్ళాలి. హీఈస్ గోయింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. వెళ్ళి మళ్ళీ స్థానికంగా వచ్చి మీటింగ్స్ పెడుతున్నారు. ఆయన యొక్క ప్రిజెన్స్ ఎక్కడ కావాలో అక్కడ చూపించుకోండి.
ద సేమ్ వే నేను అంతని కాదు, అంత దాన్ని కాదు, నా అవసరం బట్టి నేను మూవ్ అవుతూ వస్తున్నాను. ఈరోజు అంతే ఎందుకండి, మీరు నన్ను ఎక్కడైనా చూడండి, ఈరోజు ఎవరైనా చనిపోయారని నాకు మార్నింగ్ కాల్ వస్తే నేను గంటన్నరలో నేను ఫ్లైట్లో ఇక్కడికి వచ్చిన రోజులు ఉన్నాయి. చేశాను, వాళ్ళకి నేను నా ప్రెజెన్స్ ఇచ్చాను, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాను, పెళ్ళిళ్ళకి వచ్చాను, ప్రజలకి నేను సేవ చేయడానికి వచ్చాను. అదేంటంటే ఏదో అనాలి కదా అని అంటారేమో, మరి నాకు తెలియదు. ఏంటంటే అక్కడ ఉంటాను కాబట్టి అంటున్నారు. ఇక నేను ఇక్కడ ఇల్లు తీసుకుని, ఇప్పుడు ఈ ఇల్లు దాదాపు నేను 5 years నుంచి ఉంటున్నాను. వచ్చాను, నా ఇంట్లో ఉంటాను, నేను చేసుకుని వెళ్తాను. కాకపోతే మరి సంపాదించాలి కాబట్టి వెళ్ళేసి వస్తూ ఉంటాను అంతే. రాబోయే టైంలో ఇక్కడే ఉంటానేమో, మరి వెయిట్ అండ్ చూద్దాం. మరి స్థానికత్వంగా మన ఇక్కడ కైలా అనిల్ కుమార్ గారు సభలో అంటే పర్టికులర్గా దాస్ గారి గురించి ఈ కౌంటర్ ఆయన ఇది చెప్పుకుంటే మాత్రం అడిగేవాళ్ళం కాదు మిమ్మల్ని. మీ కుటుంబం అక్రమంగా సంపాదించింది అని ఆయన ఒక విమర్శ చేశారు. మీ మామయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో పామార్లో మీరు అక్రమంగా సంపాదించి ఆస్తులు కూడబెట్టారు, అయ్యే దాస్ గారి కుటుంబానికి ఉన్నాయి అని చెప్పి కైలా అనిల్ కుమార్ గారు ఒక విమర్శన చేశారు మీ మీద. అది ఎంతవరకు నిజం అంటారు? ఈరోజు మా మామయ్య గారిని అన్నారని కాదు, అది మా కుటుంబం మీదనే మచ్చ. అందుకే దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మొన్న స్పీచ్లో అంటున్నారు, ఏంటి నూజివీడులో ఆయనకి 100 కోట్లు సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది, హైదరాబాదులో 100 కోట్లలో సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ మరి ఏమి చేస్తే అక్రమంగా సంపాదించారు అని అక్రమం అనే వర్డ్ని యూజ్ చేస్తూ మా ఫ్యామిలీ మీద వేశారు అబాండం. దీన్ని నేను ఆయనకి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే కైలా అనిల్ కుమార్ గారు, మీకే అక్రమంగా అంటున్నారు. మీరు 2019కి మీరు ఏంటండి, ఎమ్మెల్యేనా? స్థానికంగా ఏంటి? దానికి ముందు మీరు ఏంటి? ఎవరికన్నా ఇక్కడ ఉన్న ప్రజలకు కాదు, జగన్ గారిని అడగండి, ఆయన ఏంటి ఎవరికన్నా తెలుసా? మీకు తెలుసా? ఎవరికి తెలియదు. మరి మా మామయ్య గారి గురించి కనుక్కోండి. వేకనూరులో డివై దాస్ గారు కాలనీ అని కట్టి ప్రజల కోసం ఆర్చ్ ఉంటుంది ఈ రోజుకి కూడా. మరి అది ఎప్పుడు కట్టారంటే 2009కి ముందు, అంటే ఆయన ఎమ్మెల్యే కాకముందు కట్టారండి. మరి మీ డబ్బు అండి, ఆయన సొంత డబ్బు. మా మామయ్య కావిలి మోసి అక్కడి నుంచి వచ్చిన రోజు ఈరోజు 100 కోట్లు సంపాదించింది నిజాయితీగా సంపాదించిన సంపాదనే. హైదరాబాద్లో మేము సంపాదించుకున్నాము. ఆ సగం డబ్బు ప్రజలకి సేవ చేద్దామని మేము ఈ పామర్ రావడం జరిగింది. ఈరోజు పామర్ కాన్స్టిట్యున్సీని ఫార్వర్డ్ క్యాస్ట్గా ఉండి విడదీసి ఫస్ట్ ఎమ్మెల్యేగా చేసి ఈరోజు ఆయన ఈ పామర్కి చేసిన అభివృద్ధులు అందరికి తెలిసిన విషయమే. ఆ డబ్బు ఏమి మేము అక్రమంగా తీసుకురాలేదు, మేము కష్టపడి సంపాదించిన డబ్బు. దానికి ముందు మా ఆస్తులు ఏంటో తెలుసుకోండి, తర్వాత మా ఆస్తులు ఏంటో తెలుసుకోండి. మా ఆస్తులు ఎప్పుడు అలానే ఉన్నాయి, మీ ఆస్తులే పెరుక్కుంటూ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు అందరికీ తెలుసు. ఎలా వచ్చారు మరి, సూట్ కేసుతో ట్రంక్ పెట్టుతో వచ్చిన వాళ్ళు ఈరోజు పెద్ద వీల్ చైర్లో మూవ్ చేసే సూట్ కేసులు అయినాయి. చిన్న ఇల్లు నుంచి మరి జగన్ గారి ఇంటి మించి షో ఉన్న ఇల్లు మేమే కట్టలేకపోయాం. మేము ఎందుకంటే ప్రజాసేవ చేసాం, మా డబ్బును సగం ప్రజలకి ఇచ్చాం. మరి మా ఇల్లు వచ్చి చూడండి, మీరు వచ్చి చూడండి, హైదరాబాద్లో చూడండి, ఇక్కడ చూడండి, మామూలుగానే. మరి ఆయన ఇల్లు చూస్తే మరి ఆయన ఇల్లును విమర్శించంట మేము బాధపడిపోయి ఏడుస్తున్నాం. మేము ఎప్పుడు ఏడ్చే వాళ్ళం అయితే ఈరోజు పామర్ని మేము ఇలా దత్తగా తీసుకోము. అంటే దత్తగా అంటే మేము రాసి ఇచ్చుకున్నామని కాదు, అంత సేవ చేసామని. సేవ చేసి అంత ప్రజల కోసం మేము వచ్చాము. సో మమ్మల్ని పట్టుకొని మా ఫ్యామిలీని పట్టుకొని ఒక కరప్షన్ చేశారు, అలా అక్రమంగా సంపాదించారని మా మీద అభాండం వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన టీడీపీ అభ్యర్థికి ఈ నియోజకవర్గంలో మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు? ఉమ్మడి కూటమిలో ఇప్పుడు మరి 2 పార్టీలు కలిసి చేసి గెలిపించాలనే మా పవన్ కళ్యాణ్ గారి ఆయన యొక్క సపోర్ట్కి నేను 100% నేను పార్టీకి సపోర్ట్ చేస్తాను, టీడీపీకి. ఇప్పుడున్న అభ్యర్థికి నా 100% ఆయనకి నాకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా గెలిపించడానికి మా జన సైనికులతోటి ఓట్ బ్యాంక్ వేపించడానికి సాయశక్తులా నా యొక్క సపోర్ట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు నన్ను గుర్తించి నన్ను మరి పిలిచి నన్ను మరి వాళ్ళని గెలిపించాలని ఉద్దేశించి వాళ్ళ నుంచి కూడా కొంచెం సపోర్ట్ రావాలి. తప్పకుండా నా శాయశక్తులా ఆయనకు సపోర్ట్ ఇస్తానండి.
అది కాకపోతే ఇప్పుడు ఈ ఓట్ బ్యాంక్ అంటే జనసేన ఎలా ఉందని నేను మీకు ముందు కూడా చెప్పడం జరిగింది. 100% ఓట్ బ్యాంక్ అనుకున్న దానికంటే ఎక్కువే ఉంది. అండ్ పర్సనల్లీ మాల సీట్లు అనేది ఓట్ బ్యాంక్ ఉంది, లేడీ ఉమెన్ ఓట్ బ్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ వేరియేషన్ చేసి ఆ ఓట్ బ్యాంక్ లాకే శక్తిలో నేను వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంటానని. రానున్న రోజుల్లో మీ నాయకత్వంలో జనసేన పార్టీని పామర్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాకి ఎలాంటి ప్రణాళికలు రచించుకున్నారో, ఎలాంటి కృషి చేయబోతున్నారు మీరు పామర్ నియోజకవర్గంలో? రానున్న కాలంలో మీ అందరికీ దగ్గర అవ్వబోతున్నాను అండ్ మీ అందుబాటులో తప్పనిసరిగా ఉంటాను. అది నా జనసేన నుంచి, నా యొక్క మనసు నుంచి చెప్పగలిగింది అదొకటి. మీకు రాబోయే కాలంలో మీరు చూడండి. నమస్కారం. జనసేన వీర మహిళ నుంచి వీర నాయకురాలుగా మారబోతున్న దువ్వార పవిత్ర గారి జనసేన రాజకీయ ప్రస్థానం మరింత ముందుకెళ్ళి రానున్న ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడమే ఆవిడ ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని నియోజకవర్గ ప్రజలకి కోసం వస్తున్న దువ్వార పవిత్ర గారికి నమస్తే.